వివృద్ధే రజసి రజసి రజగుణంలో ఉన్నప్పుడు ఏమవుతాయట? రజగుణం పెరుగుతున్నప్పుడు లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణ అశమ స్పృహ ఏ దాని జాగ్రత్త ఇవి ఉంటున్నాయి. ఇంతకుముందు రజస్సు ఏం చేస్తుందని చెప్పాడు? కర్మలకి బంధిస్తుంది అన్నాడు. సో రజస్సు వల్ల ఏం పుడతాయి అని చెప్పాడు ఇంతకు ముందు. రజస్సు దేనికి ఏమన్నాడు అక్కడ? తృష్ణ ఆసంగం. తృష్ణ ఆసంగం అది రజస్సు వల్ల కలుగుతుంది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో రజస్సు పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది మనిషికి? ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పారు. అక్కడ కొన్ని చెప్పారు. లోభం పెరుగుతుంది. లోభం అంటే ఏంటి? తనకున్న దాంతో తృప్తి పడకుండా ఇంకా 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 కావాలి, ఇంకా వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలి, గురువు వాటికి కావాలి, వీటికి కావాలి, నేను నాకే కావాలి, తర్వాత అన్ని ఎవరిది. ఇప్పుడు ఆస్తులు వాడాలి, గొడవ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎందుకు? వాటితో నాకే కావాలి, అన్నది తమ్ముడిది అందరితో నాకే కావాలి. ఎంత ఘోరం అండి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో. ఎందుకు? ఇక లోపం. నాకు నిత్యం భగవంతుడు ఉన్నదాన్ని తృప్తిపడ్డం లేకపోతే లాభం పెరిగినా కొద్ది అనవసరమైన పనులు చేయలే. అనవసరం పని చేసి అన్యాయానికి కారణం అవుతున్నాడు, ఇంకోటికి బాధ్యత తీస్తున్నాడు. లోపం ఉన్నదాంతో తృప్తిపడింది హాయిగా భగవాన్. అప్పుడు ఏం లే, కానీ లోపం పడి ఒకటి ఏంటంటే వచ్చిన ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. అది సో తర్వాత రెండు ప్రవృత్తి. ప్రవృత్తి అంటే పనులు చేయడం. అంటే పనులు చేయడం అనేది అవసరమే. రజస్సుకి రజిస్తాడు అవసరమైన పనులు చేసుకోవచ్చు. ప్రవృత్తి అంటే ఏంటి? అట్లా కదా అనవసరమైనవన్నీ మాటి వాటికి దానికి పూర్వం ఏంటంటే ఆరంభ. ఆరంభం అంటే ఈ కర్మలు చేసేటప్పుడు నేను చేస్తున్నాను విపరీతమైన అహం. ఆరంభం అంటే నేను కర్త. ఇంతకుముందు సర్వారంభ పత్యాలు వచ్చిందండి. ఆరంభం అంటే ఏంటి? దీని కర్త నేను. ఎందుకు ఇది నేను చెయ్యాలి అంటే నా కోరికలు తీర్చుకోవడానికి. కాబట్టి ఎక్కువ కోరికలు పెట్టేసుకొని మనిషి ఏమవుతున్నాడు? ఎక్కువ కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుంది? వచ్చి పెరుగుతుంది. ఉన్నదాంట్లో తృప్తి లేదు. పెరిగినప్పుడు ఏమవుతుంది? విపరీతంగా బయటకు వెళ్ళాలి. అది తీర్చుకోవాలి కదా, అందుకనే దానివల్ల ప్రెషర్ పెరుగుతుంది, మనసుకు విశ్రాంతి ఉండదు. ఎందుకు? లోపం ఒకటి. రెండోది లోపం ప్రవృత్తి కారణం. విపరీతంగా అనవసరమైన అన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నదాంతో తృప్తి పడ్డాను అనుకోండి, లంచం తీసుకోవాలి, అన్యాయం లేదు కదా, అక్రమాలు లేదు. ధర్మం అనేది ఒకటి ఉన్నప్పుడు ఇవన్నీ కట్టుబడి ఆగిపోతాయి. అవునా కదా? ఆ ధర్మం మర్చిపోయినప్పుడు, జీవితం యొక్క సత్యం మర్చిపోయినప్పుడు మనకు ప్రాప్తించవలసింది ప్రాప్తిస్తుంది. మంచి మార్గంలో ప్రయత్నం చేస్తాడు అప్పుడు. అంతేగాని విపరీతమైనటువంటి బొత్తమ్మ కోరికలు అంటే చూడండి, అనవసరమైనటువంటి అవసరం లేనటువంటి బాబా విపరీతమైన ప్రవర్తనలు. ఎందుకంటే ఇలా విపరీతమైన ప్రవృత్తులు ఎందుకు వస్తున్నాయంటే ఇదే కారణం. ఇది చేసేటప్పుడు ఆరంభం ఏంటంటే నేను కర్త కాబట్టి నాకు గుర్తింపు కావాలి, నాకు దండలు కావాలి, నాకు ఇంకేదో చదవడం కావాలి, నా ఫోటోలు తీయాలి, నాకు పేపర్లో పేరు రావాలి. వాటి కోసం చేసేవాడు ఉన్నారు. అదే లక్ష్యంగా పెట్టుకొని చేసేవాడు. ఒకవేళ ఎవరన్నా మర్చిపోయి ఓటేసి వాడి పేరు చెప్పలేదు అనుకోండి, మీటింగ్ లో అయిపోయింది, వాడు మర్చిపోయింది. అవునా? అయ్యా నేను చేశాను ఎందుకోలేదు, ఏమంటే నేను చేశాను. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి ఏమవుతున్నాడు దీనివల్ల? రెస్ట్లెస్ పెరుగుతుంది. అది ఆరంభం. అదే కర్మణ అశమ. అశమ అంటే శమము లేకపోవడం. శమం అంటే శాంతి లేకపోవడం. దేనివల్ల వస్తుంది? ఈ ఆరంభ అనేది అంటే నేను కర్తని అనే దాని వల్ల ఇది ఎక్కువ. అందుకే భగవంతుడు కర్మక్షేత్రంలోనే ముందు బాగు చేసుకోవాలి కదా.
కర్మక్షేత్రంలో తన దృష్టిని మార్చుకోకపోతే జ్ఞానం శూన్యం, భక్తి కూడా. కర్మక్షేత్ర కర్మఫల సమర్పణ, కర్తృత్వ ధ్యానం, ఇవన్నీ అలవర్చుకోవాల్సింది. ఎప్పుడు కర్మ చేస్తున్నప్పుడే కదా, కర్మలు మాని ఇవన్నీ అలవర్చుకోలేదు కదా, చేస్తున్నప్పుడే. అందుకు చెప్పండి, రజస్సు తగ్గాలంటే ఏం చేయాలి? ఇవన్నీ రావాల్సింది. రజస్సు పెరుగుతున్నట్టు ఏమవుతుంది? ఆశలు పెరుగుతాయి. దాంతో పాటు అనవసరమైన విషయాల్లో ఏదో చేయాలనిపిస్తుంది. నేను కాస్త నేను అమ్మ పెరుగుతుంది. జ్ఞానం కూడా అహంకారాన్ని పెంచుతుంది. అప్పుడు కారణం అవుతుంది. తర్వాత స్పృహ అంటే ఇక్కడ ఏం చెప్పారంటే సర్వసామాన్య వస్తు విషయాకృష్ణ. సామాన్యంగా మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి జీవితాన్ని, అవసరాలు తీర్చుకోవాలి తప్పదు. ఈ విషయాల యందు తృష్ణ అంటే ఎన్ని ఉన్నా తృష్ణ ఉండదు. చాలే మనకి ఇంత అనుకోరు. ఇది స్పృహ. అక్కడ ఇంకో అధ్యాయంలో కర్మఫల స్పృహ అని చెప్పాడు, 12వ అధ్యాయం. అది వేరు, ఇది వేరు. ఇక్కడ స్పృహ అంటే శంకర్లు ఏం చెప్పారంటే సర్వసామాన్య వస్తు విషయాలు. సామాన్యమైన విషయాలు ఉంటాయి కదా ప్రపంచంలో, ఏవో ఉంటాయి, వాటి ఎందుకు తృష్ణ. చెప్పాను కదా, డ్రెస్సులు, ఎన్ని డ్రెస్సులు కాదా మనిషికి? పూర్వం అయితే పాత పడేదాకా వాడుకున్నారు, ఇప్పుడు కాదు, మీషో వచ్చేది, వాటి మారుస్తున్నారు. ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అక్కర్లేదు. ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నప్పుడు అనవసరమైన పనులన్నీ చేయాలి. అంతే సింపుల్. మన హాయిగా ఉండొచ్చు కదా, ఉండడానికి ఏమి అంత అవసరం ఏం లేదు కదా. కోరికలు పెంచుకున్నా కొద్దీ ఇంకా ఇంకా విషయాలు కావాలనుకున్నా కొద్దీ మనసుకు రెస్ట్, అది దూకేదాకా వేట, దానికోసం డబ్బులు అనవసరంగా సంపాదించుకోవడం, పేర్చుకోవడం, అందుకే తనది కాకుండా ఇంకోటి కూడా కావాలి. అన్యాయ మార్గాలు సంపాదించడం, పక్కవాడిని కూడా నాకే కావాలని ఎందుకు ఇదంతా అవసరమా? ఇదంతా తృప్తి లేకపోవడం, ఇంకా ఇంకా కావాలనుకోవడం. ఇది ఎట్లాంటిదంటే ఈ లోభం అనేది కామక్రోధాన్ని పెట్టబెట్ట. కామం అనేది ఏదో ఒక తరంగంలాగా మనిషిని ఆలోచించి పురికొంది. క్రోధం కూడా అది కూడా ఒక జ్వాలలాగా పైకి వచ్చి కాసేపటి తగ్గిపోతుంది. ఎంతకాలం ఉంటుంది ఈ లోపల చూసారు, కంటిన్యూషన్ నిరంతరం ఉంటుంది లోపల కదా. అది ఈ లోపల ఏం చేస్తుంది? కామాన్ని పురికొలు, కామాన్ని వస్తువు వాంఛన, వస్తువుల యొక్క వాంఛన పురికొలు పట్ల లోపం పురికొలు. కాబట్టి తృప్తి లేకపోవడం, ఇంకా ఇంకా దాహం అంటారే, అందుకే తృష్ణ అన్నాడు. దాహం అంటే అది తృప్తి లేదు. అందుకే శంకర్లు ఏమన్నారు? కృష్ణ గురు సద్బుద్ధి మనసి కృష్ణ ఎల్లం కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఏదో అవసరం మాత్రం చెప్పేవారు. ఇగో మనం తినడానికి ఉందా? ఉంది. మన తలపైన కప్పు ఉందా? ఉంది. మనం కొట్టుకోవడానికి ఉందా? ఉంది. అలా నడిస్తే చాలు. దానికి లోటు ఉంటే పోయి ప్రయత్నం చేయండి. పూర్వం అలా తృప్తి పడి ఉండేవాడిని. ఇప్పుడు ఇంట్లో తినడం ఎవరికి ఇష్టం లేదు. బయటికి వెళ్ళి తినాలి. బయటికి వెళ్ళి తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఇంట్లో ఎవరు చేసుకోవట్లేదు. బయటికి వెళ్ళి ఎందుకు? ఏంటంటే ఇక అంతే ఎంజాయ్మెంట్. అవునా? అలా రోజు రోజుకి జీవన విధానం ఎందుకు మారిపోతుంది? ఎందుకు సమస్యలు పెరిగిపోతున్నాయి? ఈ లోపం ఇలా చూస్తే కాదు. అవునా? తర్వాత రజసి పెరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఈ గుణాలన్నీ పుట్టుకొస్తాయి. అందుకని ఎవరికి వాటి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఓహో రజస్సు పెరుగుతోంది అని గుర్తు పెట్టుకొని నెమ్మది వాటిని రెమెడీ ఆలోచించుకోవాలి. ఒకటే ముందు లోపాన్ని తగ్గించుకోవాలి. అని అనవసరమైనటువంటి వాటిని కోరకుండా తృప్తిగా ఉండగలగటం. ఎదురిచ్చాలా సదుపాయం
అలవాటు చేసుకోవాలి, చెప్పుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి. నాకు అవసరమా? దీనికి చెప్తారు. దీనికి రెమెడీ ఏంటంటే ఒకటి, ఎప్పుడు బుద్ధితో విశ్లేషణ తీసుకోవాలంట. ఏమని? ఇది అవసరమా, ఈ కోరికన పరిశీలించుకోవాలి. అవసరం అంటే ఏంటి? ఆరోగ్యానికి కానీ లేకపోతే వేరే ఏదో కొన్ని నీడ్స్, మినిమం నీడ్స్ ఉంటాయి మనిషికి, దాన్ని గుర్తించి ఆ ప్రకారం చేసుకోవాలి. అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉండేది కోరిక అంటారు. అది డిమాండ్ అంటారు. డిమాండ్ డిమాండ్ అంటే తెలుసుగా, ఈ మనసుకు డిమాండింగ్ నేచర్. మనసు ఎప్పుడు ఏం చేస్తుంది? డిమాండ్ చేస్తుంది. ఎందుకు డిమాండ్ చేస్తుంది? ఇక అటు ఇటు చూస్తుంది, దిక్కులు చూస్తుంది అనమాట. వాళ్ళ ముందు మాకు లేకపోతే ఎట్లా? వాళ్ళ ముందు ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో హోమ్ థియేటర్స్ అని వచ్చాయి, సినిమాలకు వెళ్ళక్కర్లేదు. ఒక పెద్ద రూమ్ కట్టించేసి కూర్చొని సినిమా థియేటర్ అరేంజ్ చేసుకుంటారు. ఒక పెద్ద స్క్రీన్ దేనికోసం? అదే అండి, పెద్ద బయటకు వెళ్ళకుండా చూసుకోండి, పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఎందుకు అవసరమా అని మరి దాని ప్రత్యేకమైన ఇది అరేంజ్మెంట్స్ ఇంట్లో ఇల్లే సినిమా హాల్ అయిపోయింది. పూజ తెలుసా? అసలు ఉండదు పూజ లేదండి. ఒకవేళ ఉందా ఎక్కడ దారిలో అందరు నడిచే దారి ఉంటే ఆ తక్కువ పక్కన ఈశాన్య పోలండి. అందుకని ఇది మాత్రం అది అవసరమే లేదు కొంతమంది. అవునా? కాబట్టి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది? డిమాండ్ అండ్ నీడ్. అవసరమా లేకపోతే అనవసరమైన పనులను కోరుకుంటున్నాం? నీడ్ అండ్ డిమాండ్, ఈ రెండింటికి తేడా తెలుసుకున్నప్పుడు మన అవసరాలు తగ్గిపోతాయి. అవునా? కాబట్టి మనిషి హాయిగా ఉండగలరు. ఇప్పుడు అది కాదు. ఇంటికి ఎన్ని చెప్పలేని ఆశ్చర్యం కలుగుతుంది. సమాజం ప్రవృత్తులు తెలుసు. ఇంటికి ఫ్లోరింగ్ వేసుకోవాలి. ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు తెలుసా అండి? లోకల్ ఇక్కడ ఒక నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఇంపోర్ట్. ఇటలీ మార్కెట్ అండి, ఇటలీ మార్కెట్. ఇటలీ నుంచి తెప్పించుకోవాలనుకో ఎంత ఖరీదు తెలుసా? ఒక్కొక్కటి మరి గొప్పగా చెప్పుకుంటారు. విచిత్రం ఏంటంటే అలా ఇల్లు ఎవరైనా కట్టి చూడడానికి చట్టోపందాలకి జనాలు వస్తున్నారు. వాళ్ళు ఎలా కట్టారో చూద్దాం, కొత్త రకంగా ఏమైనా ఉందేమో చూద్దాం. ఇంకే కాబట్టి వాళ్ళని చూడగానే వీళ్ళు ఏమవుతున్నా మనం కూడా అదే వేసుకోవాలి, మనం కూడా అదే పెట్టుకోవాలి, మనం కూడా అదే. అవునా కదా? అవసరమా? ఒక్కొక్కటి ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎప్పుడు ఇదే కాబట్టి ధనాపేక్ష జరిగిపోయింది. అవునా కదా? మనుషులు విశ్రాంతి లేకుండా అయిపోయింది. ఒక ఇల్లు కట్టడానికి ఇవాళ గగనం అయిపోయింది. మామూలు పూర్వం చెప్పాడు ఇల్లు కట్టించుడు, పెళ్లి చేసుకుడు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. విపరీతం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. పూర్వం కంపారిటివ్లీ ఉన్నదంతా హాయిగా ఉండేవాడు. అవునా కదా? ఒక ఇంట్లో మొత్త ఫ్యామిలీ అంతా ఉండేది. ఇప్పుడు ఎవరిని పెట్టుకుంటారు. ఎవరింట్లో కూడా అందరు కలిసి ఒక చోట ఉంటారు. మరి ఎవరి మీద వాటికి వేరుగా ఉంటారు. మళ్ళీ అది సరిపోక మళ్ళీ ఇంకేదో లోభ, ప్రవృత్తి, ఆరంభ ఇవన్నీ చూస్తే రజస్సు విపరీతమైన రజస్సు అయిపోయింది. కాబట్టి శాంతి ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఈ శాంతి కోసం ఎక్కడ పోతారు? స్వామి దగ్గర పోతారు, లేదా దేవుని దగ్గర పోయి ఒకటే పెట్టుకుని తనంతరం దాన్ని పెంచుకొని ఓ భగవంతుడే మనసు చేత నీవు, స్వామి మనసు చేత నీవు ఎక్కడికి పోగలడు? మన జీవితాన్ని మనమే పాడు చేసుకోవాలి, అనవసరమైన వాడు. అందుకని గుర్తు పెట్టుకోవాలి. ఇది అవసరమా, ఇది అవసరం లేదు. ఎప్పుడు చెక్ చేసుకున్నప్పుడు అవసరం లేదు, స్టాప్ ఇట్, ఫుల్ స్టాప్ లేదు. అవసరం లేదు, వదిలి. అవసరం ఉంటే సరే. తర్వాత మూడవది గురించి అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవ చ నమస్యేతాని జాయంతే
తమోగుణ లక్షణాలు చెప్పారు. ఇందుకు మోహనం సర్వజీనం కదా, మోహింపజేస్తుంది. దానివల్ల ఏం కలుగుతుంది? మనకు ఏమరపాటు నిద్ర వాటితో కట్టిపడేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే వివృద్ధే తమస్సు పెరుగుతూ ఉంటే తమోగుణం తమసి ఏనాని జాయంతే ఇవన్నీ పుట్టుకొస్తాయి. అప్రకాశ చూడండి, సత్వానికి వ్యతిరేకం. సత్వం ఏమిటి? ప్రకాశం. ఇది అప్రకాశం అంటే ఏంటి? ప్రకాశం ఉండదు, బుద్ధికి ప్రకాశం ఉండదు, డిమ్ముగా ఉంటుంది. అప్రవృత్తి ఇది రజస్సు. రజస్సులో ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది, తమస్సులో అప్రవృత్తి అంటే ప్రవృత్తి ఉంటే ఏం చెయ్యాలంటే బుద్ధిలో ఏం తోటదు. తర్వాత 3 ప్రమాదం ఇవన్నీ పెరిగిపోతాం. అప్రవృత్తి అప్రకాశం, ఒకటి సత్వానికి వ్యతిరేకం, ఒకటి రజస్సుకి వ్యతిరేకం. అవునా? ప్రకాశం ఉంటుంది. ప్రకాశం ఉండడం బుద్ధి డల్గా ఉంటుంది, డల్నెస్ ఉంటుంది. అదే శరీరానికి కూడా ఆ జడత్వం వస్తుంది. బుద్ధి డల్గా ఉంటుంది, శరీరం ఏమైపోతుంది, ఇంద్రియాలు ఏమైపోతుంది. అవునా? కనుక వాటికి కూడా ఇంద్రియానికి ప్రకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఏమైనా విషయాన్ని ఉన్నదన్నట్టు గ్రహించలేదు. లేకపోతే విపరీతంగా అసలు గ్రహింపు ఉండదు. రజస్సులో విపరీతంగా తెలుసుకుంటాడు, తమస్సులో గ్రహణం, అగ్రహణం అంటాడు. అగ్రహణం అన్యథాగ్రహణం. అగ్రహణం అంటే అసలు గ్రహించలేమాట విషయాన్ని. అన్యథాగ్రహణం రజోగుణం, ఒకటి ఉంటే ఇంకోటి అంటుంది. అప్రవృత్తి అంటే ప్రవృత్తి, ఏ పని చెయ్యాలంటే అవసరమైంది కూడా లేదు. రజస్సేమో అనవసరమైన పనులు చేయిస్తుంది, తమస్సేమో అవసరమైంది. ఇది అవసరం కదా, తీసుకోవాలి కదా, ఏం చేస్తానులే బాబు అనుకో. అవునండి, మరి చిన్న చిన్నవైనా సరే అది అవసరమా లేదా చూసుకోవచ్చు, అంతే. కాబట్టి అలా దాన్ని పోసుకోం. ఏంటంటే మనలో సుఖం ఉంది అనుకోండి, ఎలాంటి వరకు అనవసరమైన మర్చిపోవాలి, అవసరమైన గుర్తు పెట్టుకోవాలి కదా. అవసరమైన కూడా మర్చిపోతే అందుకే సామెతలన్నీ మన తెలుగు సామెతలు బాగుంటుంది. వాడు ఇంట్లో బ్లిస్ అంటాడు, మనది కాదు ఆ సామెత. అంటే మర్చిపోయాడు అనుకోండి, ఏమి తెలియదు అనుకోండి, అవసరం అంటాడు. సింపుల్. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే హాయిగా మర్చిపోయాడు, సింపుల్ గా చెప్పాను. ఏ బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. అనవసరమైనవి మర్చిపో, అవసరమైనవి గుర్తుపెట్టుకోవాలి. అవునండి, అది పెరుగుతుంటే తమస్సు పెరుగుతుంటే ఏమవుతుంది చెప్పండి, అంత రివర్స్ లో పోతుంది. బట్టి ఏ జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉండాలి. అవునా? తర్వాత అప్రవృత్తి అంటే ఇంద్రియాలు కానీ, శరీరం కానీ, మనసు కానీ దేనికి ముందుగాడు. మరి ఏ టైం దొరికితే ఏం చేయాలి? రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు నువ్వు శ్రమ పడ్డప్పుడు రిలాక్స్ అవ్వాలి, అది వేరు. విశ్రాంతి కావాలి. ఇప్పుడు ఏంటి, ఎప్పుడు రిలాక్స్. అందుకేనేమో భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పాడు ఇక్కడ, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో కర్మణః శరీరయాత్రా విచరే న ప్రసిద్ధేద కర్మణః. అవునా? అంటే ఏంటి? అకర్మణః అంటే ఏ పని చేయాలని అలా చేయకుండా ఉండేటప్పుడు ఏమవుతుంది? శరీరయాత్రా విచరే న ప్రసిద్ధి. ఈ శరీర యాత్ర కూడా సరిగ్గా జరగదు, శరీరం కూడా సరిగ్గా పనిచేయదు. కొన్నాటికి ఏమైపోతుంది? మెకానిజం అంతా పోతుంది. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువుని మనం కొన్నాళ్ళు వాడకుండా అడ్డు పెట్టుంటే ఏమవుతుంది? తుప్పు పెట్టిపోయి, అవునా కదా, కొన్నాళ్ళకి పని చేయదు, దొరికినట్టుగా వెళ్ళిపోతుంది. మళ్ళీ వాటిని ఏం చేయాలి? తీసేయాలి. పోస్ట్ ఈ తపస్సు అట్లాంటి తుప్పు పడింది. కొంతమందికి లేజీనెస్ అనేది చూసారా, ఈ బద్ధకం, ఇవన్నీ కూడా, ఇవన్నీ ఫిజికల్ లేజీనెస్ కాదు, మెంటల్ గా కూడా లేజీ. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటారండి. ఏది జ్ఞాపకం పెట్టుకోరు, హాయిగా మర్చిపోతారు, హాయి సొంతం ఎందుకు? అదే అప్రకాశం.
చేయాలి. అది చెయ్యాలి అనిపించుకో. ఎందుకు అనిపించిందంటే ఈ తమస్సు. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. అప్రవృత్తి వస్తుందే వెంటనే ఏం చేయాలి? ప్రవృత్తిలోకి వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి పని మనం చేసుకుంటూ పోవాలి. అప్రకాశం వచ్చిందా అంటే మరొక వచ్చేసిందా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాటికి చేయాలి. జ్ఞాపకం అవసరమైన జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు. తమస్సు పెరుగుతుంటే ఈ 3 దుర్లక్షణాలు. ఒకటి అప్రకాశం, అప్రవృత్తి, ప్రమాణం. ఇక భగవంతుడి విశ్వాస సంగతి చెప్పదే అది అత్యంత సహజం. భగవంతుడి ఊరికే మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతాడు? మాట విషయాన్ని ఎంత ఉండే ఆసక్తి భగవంతుడి పైన లేకపోవడమే కారణం, ఇంకోటి లేదు. అందుకు మర్చిపోతాడు. ఈ తప్పకుండా సంగతి ఇంకా అసలు తప్పడే అక్కర్లేదు. అవునా? ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? మన కష్టాలు వచ్చినప్పుడు, మన బాధలు వచ్చినప్పుడు, మన ప్రమాదాలు వచ్చినప్పుడు, అవునా కదా? ఆస్తిలో లేకపోతే మనకి ఏదైనా ప్రయోజనం కావాలన్నప్పుడే గుర్తొస్తాడు. మిగతా టైంలో మాకు ఆయనకి ఏమి ఏంటంటే అవసరం, మాకు అవసరం. సో భగవంతుడి గురించి విస్మరణ, విషయాలు విస్మరణ, అవసరమైన అన్ని విస్మరణ. ఈ జీవితంలో ఎలా ఏది సాధించలేడు. తమస్సు ఎక్కువ ఉన్నప్పుడు దేన్ని ప్రపంచంలో ఏది సాధించలేడు. దానివల్ల తనకే నష్టం. దానివల్ల తనకే కాదు ఇతరులకు కూడా నష్టమే బాధే తమస్సు వల్ల. సరే, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తులు, ఇండికేషన్స్ అని చెప్పారు. ఇక్కడ దాకా ఒక విశ్లేషణ జరిగింది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏమండి, ఏమో తమస్సు రజస్సు ఎందుకు మార్చుకోవాలి? ఉంటే ఉండేలేండి అని అనిపిస్తుంది. ఎందుకు మార్చుకోవాలి అంటే ఈ జన్మ ఎలా ఉంది, రాబోయే జన్మ కూడా ఈ గుణాన్ని బట్టే ఉంటుందని చెప్తారు తర్వాత సెక్షన్. అది ముఖ్యం. చూసారా, ఈ గుణాల యొక్క ప్రభావం ఈ జన్మలోనే కాదు, ఇది బ్రాడ్ ఫార్వర్డ్ అకౌంట్ అయిపోతుంది. తర్వాత జన్మ కూడా ఈ గుణమే డిసైడ్ చేస్తుంది. అందుకు గుణాలు మార్చుకోవాలి అనే విషయం చెప్తారు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తనోత్తమ వినాం లోకాన్ ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధి, సత్వగుణం పెరుగుతూ ఉన్నప్పుడు దేహభృతు, దేహాన్ని ధరించినటువంటి వాడు ప్రళయం వ్యాధి అంటే మరణాన్ని పొందినప్పుడు ఏమవుతుంది? తదా అప్పుడు ఉత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఎక్కడికి వెళ్తున్నాడు? ఉత్తమ విధాన్ అంటే మంచి జ్ఞానములు కలిగినట్టు, విధాన్ని జ్ఞానం తెలిసినటువంటి వారు, మంచి జ్ఞానం కలిగిన వారు. తర్వాత అమలాన్, అమలం అంటే పుణ్యప్రదమైన శుభమైనటువంటి లోకానికి వెళ్తారు. లోకం అంటే ఏంటి? ఇక్కడ ఆ పరలోకం కావచ్చు, లేకపోతే మళ్ళీ తిరిగి పుట్టినప్పుడు అలాంటి పరిసరాల్లో పుడతారు. లోకం అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. సో తర్వాత జన్మని కూడా ఈ గుణమే డిసైడ్ చేస్తుంది. అందుకు ప్రయత్నంతో పెంచుకోవాలి. సో ఎప్పుడో అప్పుడు తెలియక జరిగింది, తెలిసిన తర్వాత ఏం చేయాలి? అందుకు చెప్పాలి. సో మార్చుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎవరు ఎందుకు చెప్తారు దేవుడు? ఎందుకంటే సత్వం పెరుగుతుంటే మరణం వచ్చింది, చచ్చిపోతున్నాడు. చచ్చిపోయే సమయం సత్వంలో ఉన్నాడు. ఏంటి లాస్ట్ కూడా చివరిలో కూడా సత్వగుణంలో ఉన్నాడు. అప్పుడు ఎక్కడికి పోతే సత్వం అంటే ఏంటి చెప్పండి? ప్రకాశంగా అంతే కదా. బుద్ధి మంచి తేజస్సులో ఉంటుంది, దోషాలంటే నిర్మలంగా ఉంటుంది. అలాంటప్పుడు దానికి తగ్గటువంటి పరిసరాల్లోనే మళ్ళీ జన్మిస్తుంది. అంటే ఏంటి? తర్వాత జన్మని కూడా ఇప్పుడు తాను డిసైడ్ చేసుకోవాలి, మన చాయిస్. అందుకే ఏమని చెప్పారంటే, ఇది ప్రతి మనిషికి కూడా భీష్మ పితామహుడే కాదు, ప్రతి మనిషికి ఏముందట? స్వచ్ఛంద మరణం ఉందట.
ఏ విషయాన్ని ఈ విషయాన్ని బట్టి అంటే సత్వగుణంలో చచ్చిపోవాలా, రజస్సులో చచ్చిపోవాలా, తమస్సులో చచ్చిపోవాలా, లేదా హాయి పరమాత్మ స్మరణలో ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉందా లేదా? ఆ ఉండాలని గుణం మాట్లాడాలి. గుణం మారితేనే అందుకే ఎంత చెప్పాడు ఈ మాట చెప్పలే. ఎప్పుడైతే నన్నే స్మరించుకుంటే పరమాత్మను స్మరించుకుంటూ వెళ్ళిపోతే పరమాత్మనే పొందుతాడు. అది లక్ష్యం. అవునా? అందుకు ఎట్లా పడితే అట్లా జీవించడానికి వీలు లేదు. సో ఎప్పుడు ఎలక్ట్గానే ఉండాలి, నిత్య నిరంతరము వెలుపుగా ఉండాలి. ఏ కూడా నాలో ప్రకోపిస్తుంది, ఎలా పనిచేస్తుంది అని చూసుకుంటూ ఉంటే సత్వగుణంలో వర్ణించే టార్గెట్ అయినా పెట్టుకోవాలి విషయం. కనీసం నేను సత్వంలో వెళ్ళిపోవాలి, తర్వాత మంచి లోకాలు లభిస్తాయి, మంచి పరిసరాల్లో ఉంటాం. అమలా అంటే పుణ్యప్రదమైన శుభమైనటువంటి మంచి పరిసరాలు. అందుకు నా కర్మటి నా జన్మ ఇంతే అనకూడదు, తర్వాత జన్మ అయినా డిసైడ్ చేసుకుంటాను. అర్థం కాలే? సరే.